ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ బీసీ సాధికార కమిటీ కన్వీనర్ మరియు 38వ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మీ నరసింహాచారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన విశాఖనగర విశ్వబ్రాహ్మణ సంఘం మరియు విశాఖనగర స్వర్ణకార సంఘాల సహకారంతో స్థానిక టౌన్ హాల్ రోడ్లో ఉన్న విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆత్మీయ సత్కార సభ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు సంఘ పెద్దలు సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాలతో మేళతారాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఆయన టౌన్ హాల్ రోడ్లోనున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని దర్శించుకుని పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రసాద్ గారు సార్ ఒకసారి చూడండి. ఓకే. తదుపరి విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లోనున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. విరాట్ పదవి ఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రోత్కార వీరబ్రహ్మ గురు భజే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ నమో పరబ్రహ్మణే శ్రీ వీర నారాయణ మహా. అనంతరం వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమంలో నగర విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు, నగర స్వర్ణకార సంఘ పెద్దలు, గాయత్రి విశ్వకర్మ యోజన సేవా సంఘం పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొట్టమొదటిగా వారికి ముందు మనం వినతి పత్రం ఇస్తాం, ఆ తర్వాత వారికి చిరు సత్కారం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఉపాధ్యక్షుడు అలమడి శ్రీనివాసరావు గారు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి విశాఖనగర విశ్వబ్రాహ్మణ సంఘం మరియు విశాఖనగర స్వర్ణకార సంఘం ఈ సందర్భంగా 38వ వార్డు అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి మాట్లాడుతూ, కష్టాలు ఎవరు తీర్చారు, ఇప్పుడు మన కష్టాలు ఎవరు తీర్చాలి? తీర్చాలా వద్దా? వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం కంటే అందరికంటే ముందుండే వ్యక్తి మన వంశీకృష్ణ యాదవ్ గారు. కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి, పెట్టుబడిదారులు వచ్చి, స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారులకు పనులు లేక రోజువారీ కూలీలుగా మారి బ్యాంకుల్లో అప్రెంటర్గా వెళ్ళి, బ్యాంకుల్లో సెక్యూరిటీగా వెళ్ళి జీవనం సాగిస్తున్నారు. వారికి లోకల్గా ఉన్నటువంటి సీఎంఆర్ అవ్వచ్చు, వైభవ్ అవ్వచ్చు, లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు, కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారులకి స్థానిక సంఘాలు సూచించినటువంటి నైపుణ్యం కలిగిన, నమ్మకం కలిగిన స్వర్ణకారులకి పని కల్పించిన తర్వాతే ఇతరులకు కల్పించాలి అనేటువంటిది ఫస్ట్ తీర్మానం. ధన్యవాదాలు. అదేవిధంగా రెండవ తీర్మానం ఏమిటంటే, నిరుపేదలైనటువంటి బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి దారిద్ర్య దిగువ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు సుమారు 60% పైసలకు మా వంటల ప్రాంతంలో ఉన్నారు. ఎస్పెషల్లీ 38వ వార్డులో ఉన్నారు. వారికి తినడానికి సరిగ్గా తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పట్టుకోవడానికి గుడ్డ లేదు. వారికి కూడు గుడ్డ కల్పించమని రెండవ తీర్మానంగా వారికి మనం నిర్ణయించుకోవడం జరిగింది. స్వర్ణకారులకి ఎవరైతే ఉన్నారో వారు అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్లు 50 సంవత్సరాలకే పెన్షన్లు సూపర్ 6 లో ప్రకటించిన విధంగా, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా మీరు దయచేసి యుద్ధ ప్రతిపాదన మీద అది అయ్యేటట్టు చేయమని 3వ తీర్మానంగా పెట్టాం. ఇప్పటికే విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కి గత శాసనసభ్యులు 2 సార్లు 3 సార్లు ఇక్కడ టికెట్ పెట్టి మాటిచ్చారు. కానీ దానికి 40 లక్షల రూపాయలు శాసనసభ నిధులు శాంక్షన్ అని చెప్పారు. యాజ్ అ కార్పొరేటర్ గా నేనైతే ధృవీకరించలేదు, ఎందుకంటే శాసనసభ నిధులు నాకు తెలియదు. తమ ముందు చిత్రంలో 40 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పేసి వారు ఎలక్షన్ ముందే పవర్గా కొట్టారు. కొన్ని నేతలు కూడా శంకుస్థాపన చేయడానికి ప్రయత్నం చేశారు.
దాన్ని మీరు రాజకీయాలకు అతీతంగా మీ ఉదార స్వభావాన్ని మనసుతో వెంటనే అధికారులకు చెప్పి స్లాబ్ పడి రెండో స్లాబ్ మూడో స్లాబ్ పడే విధంగా మీరు కృషి చేసి మాకు అందిస్తారని మీరు స్వర్ణకారులు ఎక్కువగా నమ్ముకునేది కామాక్షి అమ్మవారు. కామాక్షి అమ్మవారి కులదైవం అనకాపల్లిలో కానీ చోడవరంలో కానీ విజయనగరంలో కానీ ఎక్కడైనా సరే కామాక్షి అమ్మ ఎక్కడుంటే అక్కడ పడులు నిండుగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా స్వర్ణకారులు నమ్ముకున్నటువంటి మా కుల దేవత, గ్రామ దేవత కనకమహాలక్ష్మి దేవత. ఆ కామాక్షమ్మ కోవిలికి తమరు ఈ పరిసర ప్రాంతాల్లో ఒక 10 నుంచి 15 సెంట్లు భూమి మేము ఆల్రెడీ అంత కార్పొరేట్గా కొంత ఐడెంటిఫై చేశాము, మన దృష్టిలో పెడతాము. దాన్ని శాంక్షన్ చేయవలసిందిగా మీకు సమయంగా మనవి చేస్తాము. అతి వినయంగా మీరు సమర్పించినటువంటి మాత్రం మీకు ఎంతకన్నా మీ మీద ఎందుకంటే ఇంకా పగులుతున్నారు మీరు ఎమ్మెల్యేగా బగిరే కొనలే మా దృష్టిలో. ఇంకా మీరు నడాలి, పరిగెట్టాలి, రన్నింగ్ చేయాలి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా చేస్తారని నమ్మకం మా గుర్తు. సభలో సంఘ పెద్దలు మాట్లాడుతూ తీవ్రంగా ఉంది. బయటికి మాత్రం హానెస్ట్గా కనిపించిన లోపల మాత్రం దొంగతనమే. అప్పట్లో కరోనా ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇక్కడ స్వతకాంతంలో కేవలం కనిపిస్తున్నారు సార్. వాళ్ళ దగ్గర మీ దగ్గర ఆర్థిక వైపోతం జరుగుతుంది. మీరెంతో గట్టి ప్రయత్నిస్తూ అందించే గట్టిగా దక్షిణ నియోజకవర్గంలో అఖండ మెజార్టీ సాధించి చరిత్ర తిరగరాసి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేటువంటి స్నేహశైలి మృదు స్వభావి నిఖరమైనటువంటి మనందరికీ ఆత్మీయ సోదరులకు సమానమైనటువంటి గౌరవనీయులు చెందిపోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి మా యొక్క కుల సంఘం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా. అన్నగారు మా పేరులోనే స్వర్ణ అని ఉంది తప్ప మా బతుకుల్లో బంగారం కనిపించట్లేదు. ఈ విషయం మీకు మన బ్రహ్మగారు గుడిలో కూడా చెప్పాము, మీరు బాగా స్పందించారు. అలాగే మా బ్రతుకులు మారాలంటే బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే షాపింగ్ మాల్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మాకు గుర్తు మీరే. ఇంతవరకు ఎవరు మా స్వర్ణకారులు వాడుకోవడం తప్ప ఎవరు ఏ పని మాకు చేయలేదు. మీరంటే మాకు నమ్మకం ఏర్పడాలి. మా కష్టకాలు తెలిసిన మనిషి కాబట్టి మేము చెప్తున్నాం. అందువల్ల ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య మంగళగిరిలో మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు కూడా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. ఈ స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా మీరు, ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా మీరు పోషించాలని, మా స్వర్ణకారుల బతుకుల్లో ఉప్పు నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సరిగ్గా 4 రోజుల క్రితం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం, ప్రమాణ స్వీకారం చేయడం కూడా పార్టీలకే జరిగింది. ఆ శుభదినంగా కూడా మనం అనుకోకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం, మన ఎమ్మెల్యే గారిని సన్మానం చేయడం కూడా ఎంతో ఆనందించదగ్గ విషయాన్ని తెలియజేసుకుంటున్నాము. పెద్దలు, గౌరవనీయులు, దక్షిణ నియోజకవర్గంలో కనీ విని ఎరగని రీతిలో సేవ చేస్తాననే ప్రజల ముందుకు వచ్చిన ఒక నాయకుడిగా మీరు గుర్తించినందుకు అందరి తరఫున, యావత్ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరి తరఫున, 65,000 మెజార్టీ ఇప్పించిన ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే వంశీ గారికి కృతజ్ఞతలు, అభినందనలు. తదుపరి ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ 1 2 సామర్థ్యం మీ ద్వారా మీకు ఆనందించుకోవడం, ఈ స్లాబ్ వేస్తాం, ప్లేస్ కానీ చూపించి ఆదాయం కూడా కడతామని చెప్పేసి ఎటువంటి డౌట్ లేదు. మీకు కాకుండా కూడా ఇంకేమైనా నా ద్వారా చేయగలిగి ఉంది చెప్పండి. మన కృష్ణ ప్రాబ్లం సంబంధించి ఏమైనా ఉన్నా చెప్పండి. ఇంకేమైనా ఉన్నా కూడా నేను మనస్ఫూర్తిగా చేసి పెట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తూ, ముందుగా ఇక్కడ చాలా మంది పెద్దలకి నా గురించి తెలియదు. నేను తొందరగా హామీ ఇవ్వను. ఇచ్చారంటే మాట్లాడిన సందర్భంగా ఖండిస్తారు. పద్ధతులు ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఇందాక అనేకమందిగా
నాకు ఫస్ట్ నుంచి కూడా నేను గతంలో విద్యోగంలో పనిచేసినప్పుడు అక్కడ కూడా నాకు విశ్వబ్రాహ్మణ సోదరులు కొండంత అండగా నిలబడ్డారు. ఎప్పుడు ఏ క్రమంలో పోతుంది కూడా ఒక అండగా ఉంది. ఇప్పుడు అందరిగా అన్నింటిలో టెంపుల్ కావచ్చు, అలాగే వాస్తు పరిశ్రమలో టెంపుల్ ఉంది, అలాగే పైనాపిల్గా ఉంది, ఆదర్శంగా ఉంది. ఖచ్చితంగా అన్ని టెంపుల్స్లో నా హెల్ప్ ఉంటుంది. అక్కడ 100% నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా మన సోదరుల కోసం నేను చేస్తానని చెప్పి ఈ విధంగా గవర్నమెంట్ ద్వారాను నేను చేస్తాం. రాజకీయ హామీలు కాకుండా అందరూ కూడా ఏదో ఒక బిజినెస్ ఉన్నారు కాబట్టి మనం సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి. మన పిల్లలు ఉన్నతమైన చదువు చదివించుకోవాలి. ఎన్ని కష్టాలున్నా కూడా మనం మెయిన్ చదువులే ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎప్పుడు ఏ కష్టమున్నా వ్యాపారంలో నాకు ఈ ఫోన్ చేస్తే లేకపోతే ఆఫీసర్కి చెప్తే నాకు ఒక 10 రూపాయలు ఇన్కమ్ అవుతుందంటే ఫస్ట్ కాల్ నేను చేస్తాను. మీరు ఆర్థికంగా ఎదగడానికి నన్ను ఉపయోగించుకోవాలని డైరెక్ట్గా చెప్తే నన్ను ఉపయోగించుకోవాలని చాలా మంది అక్కలు చూస్తుంటారు. నేను అందరికీ చెప్పేది ఉంటాను, ఎక్కడ మీకు 2 కోట్లు తిరగకపోతే 1 రూపాయి ఆదేశం, నేను ఎక్కడ 1 రూపాయి డబ్బులు తీసుకోను, ఎక్కడ ముట్టుకోలేదు. నా పేరు చెప్తున్నాను, ఇలా ఇంకోటి ఇంకోటి వాళ్ళ గవర్నమెంట్ అనిపించేది కాదు. నా పేరు చెప్పి ఎవరు వచ్చినా కూడా మా సోదరులందరూ తెలియపరుస్తున్నా. నేను వాటన్నిటికీ దూరం మీకు హక్కు లక్ష్యంగా నేను పనిచేస్తాను. మీరు వాళ్ళ రాజకీయంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అయినప్పటికీ కూడా నేను 3వ తారీఖు కంటెస్ట్ చేస్తే రాష్ట్రమంతా కూడా నా వైపు చూసే విధంగా మీరు నాకు విజయాలు ఇచ్చారు. మిమ్మల్ని మర్చిపోయిన రాష్ట్ర గౌరవాన్ని ఈ నియోజకవర్గం ప్రజలు ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ రుణం తీసుకుంటాం. అందరికంటే కూడా 1,00,000 రూపాయలు అత్యధికంగా వర్గం చేసే విధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా నేను అభివృద్ధి చేస్తాను. అంతలాగా మాటలు చెప్పను. ఖచ్చితంగా నిత్యం మీద ఉంటూ ఈ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. ఈ పూర్తి కాలుష్యం మీద కానీ ఆల్రెడీ నేను పూర్తి కాలుష్యంగా కాలు హామీ ఇచ్చాను. ఆల్రెడీ టెండరింగ్లో కూడా పెట్టించేసి ఒక 10 కోట్లతో ఆ కాలుష్య నివారణ కూడా నేను ఆల్రెడీ చేశాను. అలాగే కోరు కూడా పెద్ద షెడ్ వేసేసి కోడు కూడా అవుట్ వేయకుండా షెడ్ వేసే విధంగా చెప్పాం. అలాగే ఉత్తమ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నేను చేస్తాను. నాకు ఒకటే మీకు చెప్తాం, నిజానికి నెల చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా మనం చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మీరు ఆర్థికంగా సామాన్య ఎదగడానికి నేను గురువుల సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఈ సముదాయాన్ని అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణకు మరియు అధ్యక్షులు గోడి నరసింహాచారికి సంఘ పెద్దలు సాలులతో పుష్పగుచ్చాలతో గజమాలతో సత్కరించారు. దక్షిణ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిచేటి మనందరి ఆధారమని ఈరోజు విశాఖ నగర విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ గౌరవ సన్మాన పత్రం ఈరోజు మనం చదివించి ఆయనకు అందజేయడం జరుగుతుంది. మరి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మాదిరిగా మనిషి జీవితానికి ప్రారంభమని సామాన్య కుటుంబంలో చెందుకోయిన కొండయ్య రాజమ్మ పండి దంపతులకు వరప్రధానంగా చేసిన వజ్రరత్నం యదు వంశీయులు ముద్దపెట్టడు గౌరవనీయులు చెందుపోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఇంటింటే ఒరిటించన్న మాదిరిగా ప్రజాభిమానాన్ని కోరుకున్న నాయకుడిగా ఎన్నో పలు స్వచ్ఛంద ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు అభిమానించే నాయకుడిగా మన్ననలు పొంది రాజకీయంగా సామాజికంగా కుల సంఘాల వారీగా తమ సేవా దృక్పథంతో అంకితమనంతో పనిచేసి మహోన్నతమైన మానవతా దృక్పథం కలిగిన మీరు ఎంత ఎదిగిన వదగమే నిజమైన సంస్కృతిని వివరించి మరి జాతి క్రమచితంగా పౌరుడిగా చేత ప్రజ్ఞత కలిగి క్రమశిక్షణతో ఒక నిర్మాణ సేవాతజ్ఞుడుగా అశైలిగా తెలిసిన విశేషంగా ఆత్మాభావం ఆత్మగౌరవ పౌరుడిగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజా మానాన్ని చూడమని శాసనసభ్యులుగా అఖండ విజయాన్ని కైవసం చేసుకున్న మా అందరి అభిమాన ఆత్మీయ సోదర సమానులు
గౌరవకు చంద్రబాబు వంశీకృత శ్రీనివాస్ గారికి ఇవి మా హృదయపూర్వక సన్మాన సత్కారం. మరి మీ అందరికీ ముందుగా తెలియజేయాలి. మరి గౌరవనీయులు మా విశ్వకర్మ ముద్దుబిడ్డ గోడి అపరాచారి వచ్చినటువంటి గోడి నరసింహాచారి సుమారుగా 15 మంది ఈ కార్యక్రమం చేయాలని స్థానిక సంఘాలని సంఘ పెద్దల్ని స్వర్ణకార సోదరుని మహిళలందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క గౌరవ సన్మాన సత్కార సభకు ఏర్పాటు చేసిన మా అన్నగారికి వంశీకృత శ్రీనివాస్ గారి నాయకత్వం, వంశీకృత శ్రీనివాస్ గారి నాయకత్వం, వంశీకృత శ్రీనివాస్ గారి నాయకత్వం, వంశీకృత